ఉన్న పరిస్థితులు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా! ఎలక్షన్స్ లో ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? జ్యోతిష్కం అయితే నేను చెప్పలేనండి. బాగుంటే మీ మీ అభిప్రాయం వీళ్ళు గెలిస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుంది అని సి రాష్ట్రానికి మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది అన్నది నాకంట అక్కడ ఉంటున్న జనాలకు ఇంకా బాగా తెలుసు. బట్ ఎస్, ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తూ ఉంటారు కదా. ఒక 2 సార్లు టర్మ్ చూసిన తర్వాత ఇక్కడ మన తెలంగాణలో కాంగ్రెస్కి ఒక ఛాన్స్ ఇద్దామని ఎలా అయితే డెసిషన్ తీసుకున్నారో, అక్కడ మీరు తెలుగుదేశం చూశారు, వైఎస్ఆర్సీపీ చూశారు. వై నాట్ గివ్ ఎ ఛాన్స్ ఫర్ ఎ న్యూ వన్ ఆల్సో అన్నది ఒక స్మాల్ ఫీలింగ్, నాకున్న ఫీలింగ్. ఇట్ ఈస్ నాట్ దట్ ఏదో చేంజ్ వస్తుంది అని కాదు, ఎందుకంటే అతను ఏం చేస్తారన్నది ఎవరికి తెలియదు ఇప్పుడు దాకానే. సో అండి ఇంకోటి, మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు. సో ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక బిగ్గెస్ట్ అంటే ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి తీసుకోలే ఒక డెసిషన్ జగన్ గారు తీసుకున్నారు. సో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన సినిమా టికెట్లు 5 రూపాయలకి 10 రూపాయలకి విక్రయించారు. అంటే తగ్గించేశారు, అవసరం లేదు సినిమాలకు అంత పెట్టాల్సిన అవసరం లేదు, ప్రజలకి వినోదాన్ని నేను చీప్ గా అందిస్తానని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకున్నారు. సో ఆ టైంలో సినిమా ఇండస్ట్రీ మొత్తం అట్టుడికిపోయింది. సో అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండేది? అంటే అలాంటి ఒక డ్రాస్టిక్ చేంజ్ వచ్చేసే థియేటర్స్ ని అంత చిన్న చూపు చూసినప్పుడు కానీ అంటే మీరేమనుకున్నారు ఆ టైంలో? ఆయన చాలా తెలివైన అనిపించిందండి. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు దాకా ఎవడో చేయలేదు, ఆయన చేసి ఆయన చాలా గొప్ప అనుకున్నారు కదా. ఆయన చాలా తెలివైన అనిపించింది. సో ఈ ఎండ్ ఆఫ్ ది డే వాట్ యూర్ డూయింగ్ ఈజ్ ఒక ఎంటైర్ ఒక సంస్థని ఒక హ్యూజ్ ఫ్యామిలీకి సపోర్ట్ లేకుండా చేస్తున్నారు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ పర్సనల్ థింగ్స్. అది పర్సనల్ ఈగో అండి, నా ఫీలింగ్. అది పర్సనల్ ఈగో. దర్ ఇస్ నథింగ్ టు డూ విత్ ఎనీ బిజినెస్ ఆర్ ఎనీథింగ్. నువ్వు అంత ఫ్రీగా ఇవ్వాలనుకుంటే యూ హ్యావ్ గవర్నమెంట్ దూరదర్శన్ ఉంది, ఓకే, గవర్నమెంట్ డాక్యుమెంటరీస్ ఉన్నాయి, అవి నువ్వు చేసుకుని థియేటర్లో ప్లే చేసుకో 5 రూపీస్కి. డిడ్ దే డూ దట్? నో, దే డిడ్ంట్ డూ దట్. అమ్మాయికి ఎవరు దొరుకుతారంటే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళని ఏమన్నా చేస్తే వీళ్ళకి ఇమీడియట్ పబ్లిసిటీ అందరికీ, నాట్ జస్ట్ మన ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అని కాదు, ఎక్కడైనా సరే ఈజీ పబ్లిసిటీ వచ్చేది అక్కడి నుంచే. ఇప్పుడు ఒక సినిమా రేట్ తగ్గించేసినంత మాత్రాన, సినిమా రేట్ పెంచేసినంత మాత్రాన చూసే వ్యక్తి మీద ఉంటుంది. ఇప్పుడు సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ అంటే మీరు అమ్ముతున్న లిక్కర్, మీరు అమ్ముతున్న సిగరెట్, మీరు అమ్ముతున్న గుట్కా, ఇవన్నీ కూడా బ్యాడ్ థింగ్సే కదా. దాని గురించి మళ్ళీ మీరు యాడ్ వేస్తారు, సిగరెట్ కాల్చరాదు, మందు తాగరాదు అని చెప్పి సినిమాలో పెడతారు. మళ్ళీ బయటకు వెళ్తే అన్ని షాపులో దొరికేది అదే. అలాగే సినిమా మీకు నచ్చితేనే మీరు టికెట్ తీసుకుని వెళ్తారు, అంతేగాని బలవంతంగా మీరు సినిమా చూడండి అని మేము సినిమా చూపించట్లేదు కదండి. సినిమా ఈజ్ అ మీడియం అండి, అది ఒక కథ. అది ఆ కథ ఎలాగైనా రాసుకోవచ్చు అంతే. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. రామాయణం ఉందండి, రామాయణం ఒక సినిమా కింద తీస్తే కొందరు రాముడు నచ్చొచ్చు, కొందరు హనుమంతుడు నచ్చొచ్చు, కొందరికి ఓన్లీ రావణాసుడే నచ్చొచ్చు. అది డిపెండ్స్ ఎవరికి ఏం నచ్చుతుంది అన్నది. మనం టికెట్ తీసుకుని వెళ్తాం, టికెట్ కూడా ఏంటి ఎవడు ఫోర్స్ చేయడు, మీకు నచ్చితేనే చూడాలనుకుంటే టికెట్ తీసుకుని వెళ్తారు. దానికి గవర్నమెంట్ ఏంటి రూల్స్ తగ్గించేది పెంచేది? జనాలు ఉన్నారు కదా, వాళ్ళకి తెలుసు. వాళ్ళు చూడలేదనుకోండి సినిమా ఆబ్వియస్లీ మన ఆడదు. దీనికి అంత రేట్ ఎందుకనేది వాళ్ళు డిసైడ్ అవుతారు, గవర్నమెంట్ కాదు కదా డిసైడ్ చేసేది. గవర్నమెంట్ డిసైడ్ చేస్తే ఇట్ ఈస్ డిక్టేటర్షిప్, ఇట్ ఈస్ నాట్ డెమోక్రసీ అండి. నిజంగా పీరియడ్ అయితే కొన్ని రోజులు భయం వేసేసింది. తెలంగాణ వాళ్ళందరూ వెళ్ళి ఆంధ్రాలో సినిమాలు చూసి రండి చీపుగా ఉంటాయి అన్న స్టేజ్కి వచ్చేసింది. అది అంటే ఎప్పుడన్నానండి, మనం చేయాల్సిన డ్యూటీ మనం చేసుకోవాలి, వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేసుకోవాలి. సో అన్నట్లకి ఒక్కొక్క డివిజన్ ఉంది, ఎవరి పని వాళ్ళు చేసుకుంటే అందరూ హ్యాపీగా ఉంటాం. అన్నట్లను వేలు పెట్టేస్తే అది ఇట్ బి ఎనీబడి, ఇట్స్ నాట్ ఫేర్. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు అసలు పాలిటిక్స్ గురించి సంబంధం లేదు, నాకు తెలియదు, అంత నాలెడ్జ్ కూడా లేదు. ఇప్పుడు నేను పాలిటిక్స్ గురించి కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు, నా ఒపీనియన్ చెప్తున్నాను అంతే. అవును, సినిమా ఆడకపోతే ఎంత దెబ్బతింటారు ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్స్ అనేది మీరు ప్రత్యక్షంగా లేదండి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఒక సినిమా ఆడకపోతే ఒక ప్రొడ్యూసరు ఒక యాక్టరే కాదు లాస్ అయ్యేది, ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్, వాళ్ళ ఫ్యామిలీస్ మీద డిపెండ్ అయినా ఇంకా ఏంటి వాళ్ళ హెల్పర్స్ కావచ్చు, ఎవరు కావచ్చు, ఈ వ్యవస్థ అంతటికీ ఒక మనీ సర్క్యులేషన్ ఆగిపోతుంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ వన్ ప్రొడ్యూసర్ అండి, ఆ వన్ ప్రొడ్యూసర్ వల్ల ఇన్ని ఫ్యామిలీస్కి ఇంత యాక్టివిటీ, ఫైనాన్షియల్ యాక్టివిటీ జరుగుతుంది. అండ్ ఇదే రాజమౌళి గారిది కూడా ఇందులో కంటిన్యూ చేసేద్దాం, ఇది సెపరేట్ చేస్తాం. రవివర్మ గారు,
మీరు ప్రకాష్ రాజ్ గారిలానే కాదు, రాజమౌళి గారిలా కూడా కనిపిస్తారని చెప్పి ఎయిర్‌పోర్ట్‌లో ఎళ్ళిపోయారంటే ఏంటి? అవునండి. ఇట్ హ్యాపెన్ ఇన్ కోల్కతా ఎయిర్‌పోర్ట్. అవునా? 'లడ్డు' షార్ట్ ఫిల్మ్ అక్కడ మాకొక అవార్డ్ వస్తే ఓకే. అక్కడ వాళ్ళు ఇన్వైట్ చేస్తే నేను మా డైరెక్టర్ వెళ్ళడం జరిగింది. సో, ద మినిట్ ఐ కేమ్ ఔట్ ఆఫ్ ద లగేజ్ కౌంటర్, లగేజ్ అంతా తీసుకొని బయటకు రాగానే అక్కడ లోకల్ సెక్యూరిటీ సడన్‌గా చూసి సార్ సార్ అని చెప్పి విష్ చేశారు. సార్ మే ఆప్‌కా మూవీ దేఖా, ఇట్స్ సూపర్ మూవీ అది ఇది అంటే, ఏంటి నేను ఇప్పుడు దాకా హిందీలో ఏం చేయలేదు. తెలుగు సినిమా డబ్బింగ్ అయితే చూసుంటాడేమో అన్న దానితోటి నేను అయిపోయింది. ఇమ్మీడియట్‌గా సెక్యూరిటీ వచ్చారు. ఎవరు అందరిని సైడ్ అన్నారు. క్యాబ్ బుక్ చేయడానికి నేను ఇంకా ఫోన్‌లో క్యాబ్ బుక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ లోపల ఆయనే అక్కడ లోకల్ క్యాబ్ చెప్పేశారు. సార్ ఎక్కడ అంటే సో అండ్ సో హోటల్ అని చెప్పాం. అయిపోయిన తర్వాత సార్ సూపర్ మూవీ సార్ 'బాహుబలి' అన్నాడు. అమ్మని ఈయన ఆయన క్రెడిట్ అనుకుని ఏదో ఒకటి వీఐపీ ట్రీట్మెంట్ కదా అని వెళ్ళిపోయాం. ది సేమ్ థింగ్ హ్యాపెండ్ అగైన్ ఇన్ వైజాగ్ ఎయిర్పోర్ట్. శేఖర్ మూవీ, రాజశేఖర్ గారి సినిమా చేశాను. ఓకే. అది ఆల్మోస్ట్ షెడ్యూల్ అయిపోయింది, ప్యాకప్ అయిపోయింది. అందరూ వస్తున్నాం, రాజశేఖర్ గారు, జీవిత గారు, నేను, సమీర్ అండ్ భరణి. సో ఫస్ట్ సమీర్ అండ్ భరణి వెళ్ళిపోయారు. వెళ్ళగానే ఆ సెక్యూరిటీ గార్డ్ వచ్చి హాయ్ సార్ బాగున్నారా సార్ అని. మొగల్ రైతుల ఫ్యాన్ ఏమో అలా అనుకుని సింపుల్గా బాగున్నాను. రండి సార్, ఏంటి సార్ మీరు ఒక్కరే వచ్చారు, టీం ఎవరైనా వచ్చారు సార్ అంటే ఏం లేదు అన్నాడు. ఏంటి సార్ మీ సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చింది సార్ అంటే ఇప్పుడే షెడ్యూల్ ప్యాకప్ అయింది. ఎక్కడ చేశారు సార్ అన్నాడు. ఇక్కడ అరకులో జరిగిందండి, షెడ్యూల్ ప్యాకప్ అయింది వెళ్తాం అన్నాడు. సార్ ఓకే సార్ సార్కి అని చెప్పి ఫస్ట్ ఆ కౌంటర్లోకి వెళ్ళిపోయి అన్నీ క్లియర్ చేసి లగేజ్ అంతా వాళ్ళే తీసుకెళ్ళి చేసేస్తున్నారు. నాకు వెనక నుంచి రాజశేఖర్ గారు వచ్చి ఏంటిది రవికి ఏంటి ఇందరూ ఫ్రెండ్సా అన్నారు. ఆయనకు అసలు అర్థం అవ్వట్లేదు 2 నిమిషాలు అయిన తర్వాత. సార్ RRR తర్వాత ఏంటి సార్ మూవీ అన్నారు. సార్ మీరు నన్ను రాజమౌళి అనుకున్నట్టే, రాజమౌళి గారే కదా అన్నాడు. కాదండి నేను రవివర్మ అన్నాడు. మరి మీరు అన్నారు. నేను సినిమాలో ఉన్నానండి, మీరు నా సినిమా అనుకుని మీరు అడుగుతారు అనుకున్నా. ఇలాగ ఇట్ హ్యాపెండ్ సో మెనీ టైమ్స్ అండి. అండ్ ఇన్ఫ్యాక్ట్ నాకు కొంతమంది ఫ్రెండ్స్ కొన్ని ఫొటోస్ పంపించారు. నా ఫోటో పక్కన రాజమౌళి గారి ఫోటో 2 కలిపి పంపించారు. మీకు ఇందాక చూపిద్దామని నేను ఐ థాట్ ఐ షో బట్ లేదు. ఆల్మోస్ట్ ఐడెంటికల్ ట్విన్స్ ఉన్నట్టు ఉన్నాం అన్నమాట, ఇద్దరు అనమాట. సో ఆయన సేమ్ సాల్ట్ అండ్ పెప్పర్ సేమ్ ఇదే. సో చాలా దగ్గర పోలికలు ఉంటాయి. మాట్లాడే ఆ విధానం కూడా కూల్ గా ప్లెజెంట్ గా అలానే మాట్లాడతారు. మీరు కూడా అట్లనే మాట్లాడేసరికి ఇంకా డిఫరెన్షియేట్ చేయలేకపోతున్నారు. అండ్ యాక్చువల్లీ ఏంటంటే జనరల్ గా ఒక డైరెక్టర్ నేషనల్ వైడ్ గా పాపులర్ అవడం అన్నది చాలా తక్కువ. యాక్టర్స్ అంటే ఈజీగా ఫేస్ ఫ్రంట్ ఉంటుంది కాబట్టి. కానీ రాజమౌళి గారు ఏంటంటే హీరో ఎవరన్నా కానీ డైరెక్టర్ రాజమౌళి అంటే చాలా అందరూ రెడీ సినిమా చూడడానికి. సో అంత అంటే ఒక పెద్ద స్టార్కు ఉన్నంత క్రేజ్ కంటే ఎక్కువ ఉంది ఆయనకి. సో ఎక్కువ మంది చూసి ఉంటారు బట్ బయట ఎక్కడ చూడలేదు కదా వాళ్ళు. సో ఎక్కువ అలా అవుతూ ఉంటుంది. స్టార్టింగ్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఒకటే చెప్తున్నారు, ఆయన మహాభారత్ తీయాలనేది ఒక పెద్ద ఇదన్నమాట సంకల్పం. సో ఆయన నిజంగా కారణ జన్ముడేమో, అంత మందికి తెలిసిపోయారు. ఏ సినిమా తీసినా హిట్ అయిపోతుంది. సో ఈజ్ ది గ్రేటెస్ట్. అంటే ఇన్ఫాక్ట్ తెలుగు వాళ్ళు అందరూ గర్వంగా చెప్పుకోవచ్చు మన సినిమాని నేషనల్ వైడ్ కాకుండా ఇంటర్నేషనల్ వైడ్ తీసుకెళ్లారు. అవును. సో నేను స్టార్టింగ్ చెప్పాను కదా, రామ్ గోపాల్ వర్మ ఎలాగైతే సినిమా మేకింగ్ని మార్చారో ఈయన సినిమా రేంజ్ని మార్చారు రాజమౌళి గారు. సో వి షుడ్ ఆల్వేస్ రిమెంబర్ దెమ్. ఇండస్ట్రీ అంతా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సో అలాంటి ఆయన లాంటి పోలికలు, అంత గొప్ప వ్యక్తి పోలికలు మీకు వచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? మరి అదృష్టంగా ఫీల్ అవుతున్నారు? వాళ్ళ అక్కడ కొంచెం నాకు కూడా వస్తే బాగుండు ఆయన కానీ సూర్ వస్తుంది మీకు. ఇంకా ఇంకా యు హావ్ దట్, యు డిజర్వ్ ఇట్. థ్యాంక్ యూ అండి. జస్ట్ కీపింగ్ మై ఫింగర్స్ క్రాస్డ్, టచ్ వుడ్ అది జరగాలి. థ్యాంక్ యూ సో మచ్. మీ బిజీ షెడ్యూల్లో మాకు ఇంత టైం ఇచ్చి సువర్ణ మీడియా ప్రేక్షకులతో మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సువర్ణ మీడియా. రవి వర్మని ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళడానికి మీరు చేస్తున్న చిన్న ప్రయత్నం ఇస్ అ గ్రేట్ థింగ్. ఆడియన్స్ దగ్గరే ఉన్నారండి రవి వర్మ గారు, ఎప్పుడూ దూరం అవ్వలేదు. అది మీరు యాక్టర్ గా దగ్గర ఉన్నాను కానీ ఇన్ పర్సన్ రవి వర్మ ఏంటి అన్నది తీసుకెళ్లేదంటే మీ చేతిలోనే ఉంటుంది. బికాస్ దే ఓన్లీ నో మీ యాజ్ అన్ యాక్టర్. ఎగ్జాక్ట్లీ. అండ్ మీ బిహైండ్ ద స్టోరీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు ఎన్నో విషయాలు చెప్పారు. ఆ విషయాలు వాళ్ళు ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. దే డోంట్ నో వాళ్ళు ఎక్కడ ఏ వెబ్సైట్ లో కూడా దొరకవు అవి. సో మా ద్వారా వాళ్ళందరికీ ఇంత ఫేవరెట్ యాక్టర్ గురించి తెలుసుకునే ఆ అవకాశం మీరు మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఐఎమ్ సారీ గైస్, నా సైడ్ నుంచి ఏం కాంట్రవర్సీస్ ఉండవు. సో
బోరింగ్గా ఉంటుంది కానీ స్మూత్గానే ఉంటుంది లైఫ్. సో ఇంట్రెస్టింగ్ అండి. బోరింగ్ ఎక్కడ ఉందండి? లేదు, అంటే మీ ఊరికే పాత్రలన్నీ కూడా నెగెటివ్ రోల్స్ కదా! సో Yeah. ఇంట్రెస్టింగ్ గానే ఉంటది మాకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్, నేను మీ రవివర్మ అడ్డూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సువర్ణ మీడియా అండ్ డూ ఫాలో ఇట్. థ్యాంక్ యూ.